गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ఇప్పుడు మనం చదువుకున్న మంత్రాల్లో మిగతా మంత్రాలన్నీ కూడా
మనల్ని కాపాడొచ్చు, కాపాడకపోవచ్చు. అది వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి మనం ప్రార్థిస్తాం. మనం ప్రార్థించాం హృదయపూర్వకంగా మమ్మల్ని ఈ కార్యక్రమం సజావుగా సాగేటట్టుగా చక్కగా ఈ అధ్యయనం బాగా జరిగేటట్టుగా చూడండి అని ప్రార్థించాం. కానీ అది జరుగుతుందా జరగదా, అది ఏం చేయాలి, వీళ్ళని ఆశీర్వదించొచ్చా ఆశీర్వదించకూడదా అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది. మనం ప్రార్థించటం వరకే. కానీ గాయత్రి మంత్రం వచ్చేటప్పుడు కల్లా గాయంతాం త్రాయతి ఇది గాయత్రి. ఎవరైతే దాన్ని గానం చేస్తున్నారో ఆ గానం చేసేవాడిని కాపాడేది గాయత్రి మంత్రం. ఖచ్చితంగా అనమాట. ఏమాత్రం అనుమానం సందేహం ఏం లేదు. మిగతా మంత్రాలకి గాయత్రి మంత్రానికి తేడా ఉంది. అందుకే రామ్ శర్మాచార్య ఈ ఒక్కదాన్ని పట్టుకుని మొత్తం ప్రపంచాన్ని కొత్త యుగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్య అన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము, ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ, arranged with a foreword and notes by Ianthi H. Hoskins. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 4వ పాఠము 4/4/2022 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. 4వ తేదీ 4వ నెల 4వ పాఠం 4 గంటలకు సంబంధించిన సాయంత్రం 4:30 4తో నడుస్తుంది వాడంతా. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించాలనే దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయంలో పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ
వాల్యూమ్ 10 లో ప్రచురింపబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధను, చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరింపబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎన్టిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఆసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానం చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమునకు చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. Foundations of Esoteric Philosophy from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Ian T. H. Haskins, the Theosophical Publishing House, Adayar, Chennai. First edition 1982, fourth reprint 2005. ప్రస్తుతం మనం 2005లో ప్రింట్ చేయబడినటువంటి గ్రంథాన్ని మనం పఠిస్తూ అధ్యయనం చేస్తున్నాము. మనం ఈఎన్టిహెచ్ హాస్కిన్స్ ఐహెచ్హెచ్ ఫోర్వర్డ్ ని మనం అధ్యయనం చేస్తున్నాము. అది తెలిస్తే గానీ మనకి ఆ ఫోర్వర్డ్ లో ఆమె ఏమి రాసిందో ఆ ముందు మాటలో, అప్పుడు ఈ గ్రంథం అసలు ఎందుకు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు ఆ గ్రంథంలో, మనం దేన్ని ఉపయోగించుకోవడం కోసం అది ఇచ్చారు అనేది విషయం అర్థమవుతుంది. మనం ఎప్పటికప్పుడు ఏది సమస్య వచ్చినా వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్ ఈ క్వశ్చన్ వెంటనే మేడం బ్లావెట్స్కీ హర్ సెల్ఫ్ కమ్స్ టు ద స్టూడెంట్స్ రెస్క్యూ. వెంటనే ఆమె ఆ సమస్యను పరిష్కరించడానికి వెంటనే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రెండు మనం
గుర్తుపెట్టుకోవడం. వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? అంటే బిగిన్ చేసి వెళ్తున్నాం, ప్రయాణం ప్రారంభించాం, మళ్ళీ మధ్యలో ఎక్కడో కొంతగా అర్థం కాదు, మళ్ళీ ఎక్కడ మనం బిగిన్ చేయాలి, మళ్ళీ ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభిస్తే మళ్ళీ సరైన దారిలోకి వెళతాము, దారి తప్పినట్టు అనిపించింది మధ్యలో. ఎలాగ మళ్ళీ దారిలోకి రావాలంటే ఎట్లాగా, ఎలాగా అని అన్నప్పుడు మేడం బ్లావెట్స్కీ హర్ సెల్ఫ్ కమ్స్ టు ద స్టూడెంట్స్ రెస్క్యూ. ఎవరిని అడగక్కర్లేదు, వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె ద్వారా అందింపబడిన వాటిని ఎంతో శ్రద్ధతో ఆ బోవెన్ ని, కమాండర్ ని చూసి ఎంతో ముచ్చటగా చిరునవ్వు నవ్విందో, అట్లాగా మనం మరి ఎంతో శ్రమతో ఇక్కడ కూర్చుని ఉన్నాం మనందరం. మనం ఎక్కడ ఏమాత్రం చిన్న దారి తప్పినా మళ్ళీ వెంటనే ఆమె వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది, సరైన దారిలోకి తీసుకెళ్తుంది. In preparing the passages for this collection, in preparing the passages for this collection, the 3 editions of the Secret Doctrine in current use have been consulted. మరి ఒక ఎడిషన్ చదవటం కాదు, సీక్రెట్ డాక్టర్ను ఆ 2 భాగాలని ఒక ఎడిషన్ చదవటం కాకుండా 3 ఎడిషన్లని ఎంతో జాగ్రత్తగా పరిశీలించారు ఎన్టీహెచ్ హాస్కిన్స్. And references are given to all 3 in date order. మరి ఇప్పుడు ఆ సీక్రెట్ డాక్టర్ లో ఉన్న తాళం చేతుల్ని బయటకు తీస్తూ ఉండాలి. అక్కడ ఒక తాళం చేయి, అక్కడ ఒక తాళం చేవి, అలాగా స్టూడెంట్ కొంచెం తమాషాగా అనమాట. అదొక ముచ్చట, మనకి స్టూడెంట్ కి కొంచెం శ్రమ పెట్టడం. ఆ ముచ్చటగా ఏంటనమాట, వెంటనే ఆ తాళం చేయి దొరకకుండా, వెంటనే ఆ దారి దొరకకుండా కొంచెం ఎక్కడా అనే అటు ఇటు చూడటం, అలాగా పెట్టిందనమాట. మొత్తం సీక్రెట్ డాక్టర్ 2 భాగాలకి సంబంధించి కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్, అలా 2 భాగాలుగా సృష్టి ఆవిర్భావం, మానవ ఆవిర్భావం, ఈ రెండిటికి సంబంధించిన 2 భాగాల్లో అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రారంభం నుంచి ఆ 2వ భాగం చివరి పేజీ దాకా వెళ్తాం. అంటే సీక్రెట్ డాక్టర్ పూర్తి చేసినట్టు అయిపోతుంది అనమాట. అక్కడక్కడ వదిలేసింది ఆ తాళం చేతి. అవన్నీ ఆమె చివరి రోజుల్లో తన దగ్గరికి చేరిన వాళ్ళందరికీ చెప్పిందాము. వాటిని ఆధారం చేసుకుని ఈ హాస్కిన్స్ ఏం చేసింది, ఈమె ఉండకుండా ఇంకా తేలిగ్గా ఈ సాధకులకి, ఈ స్టూడెంట్స్ కి అలాగా అందివ్వాలి. ఎందుకంటే ఎత్తుకరా, తాళం చెవి ఎత్తకరా బాబు అంటే, కొంచెం పని ఉందండి బయటకు వెళ్ళి వస్తానన్నాడు, ఇంకెళ్ళి ఎతకడం లేదు. ఎట్లాగా సీక్రెట్ డాక్టర్ దగ్గరికి రావడం ఎట్లాగా? మరి 133 సంవత్సరాలు అయిపోయింది, ఎంతమందిని చదివాము, దాన్ని అర్థం చేసుకోవటం, మరి అవన్నీ అది అయిపోతే గానీ మళ్ళీ ఆచరణలోకి దావడానికి కుదరదు. ఎట్లా ఇది? అందుకని ఇక ఇట్లా కాదు అనుకున్నారు. మొత్తం తాళం చేతులన్నీ దగ్గర పెట్టారు. తీసుకోబాబు, ఈ తాళం చేయి తీసుకెళ్ళు, ఇదిగో ఆ తలుపుది, అక్కడ ఉన్నవి చక్కగా చూసుకో, ఈ పద్ధతిలో అట్లా మరింత బాహాటంగా మనకి అందజేశారు అన్నమాట. మన మీద కరుణతో, మన మీద ప్రేమతో మనం కూడా ఆ సత్యాన్ని చేరాలి, సత్య స్వరూపంగా మారాలి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి. వీళ్ళు దేనికోసమైతే ఆ సీక్రెట్ డాక్టర్ ఇచ్చారు, ఆ ఏకత్వానుభూతికి, ఆ దైవ దర్శనం వీళ్ళకి జరగాలి, ఆత్మ దర్శనం. తప్పిపోయినా మనం విజ్ఞాన ప్రబోధనలో ఫస్ట్ ప్రారంభ వాక్యం ఏది చెప్పుకున్నాము, అది దొరికేటట్టుగా చేయాలి వీళ్ళందరికీ అన్న భావనతో ఈ హాస్కిన్స్, ఎన్టీహెచ్ హాస్కిన్స్ ఎంతో శ్రమ కూర్చి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో
ఒక చోటకి కూర్పు చేసింది అనమాట. కూర్పు చేయటమే కాకుండా మళ్ళీ ఇది ఎక్కడుంది, ఈమె ఏదో చెప్తా ఉంది, అవునా కోదాం మరి ఎట్లాగా మనకి నిర్ధారణ? ఇదిగో ఫలానా పేజీలో ఉంది బాబు, ఫలానా సంవత్సరంలో ప్రింట్ చేయబడిన, పబ్లిష్ చేయబడిన సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో, ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో ఫలానా పేజీలో ఉంది, చూసుకోండి చెప్పాను. అంత ఇదిగా ఇచ్చారనమాట మనకి. ఆ 3 ఎడిషన్స్ ఆమె సంప్రదించింది. 3 ఎడిషన్స్ ని చూసి వాటిలో ఏ పేజీల్లో ఉందో మనకి ఆ చివరిలో ఇచ్చిందనమాట. వన్ ఫండమెంటల్ లా అని ఇచ్చినప్పుడు దానికి కిందగా దిగువగా ద సీక్రెట్ డాక్టర్ ఇన్ ఫస్ట్ పార్ట్ 120 పేజ్. అలాగే ఇంకొకటి, అది ఎప్పుడుది, మొట్టమొదటిసారిగా లండన్ లో 1888 అక్టోబర్ లో బయటికి ఫస్ట్ ప్రింట్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే ఉందో అవి 3 రోజుల్లోనే అయిపోయినాయి. 3-4 రోజుల్లో మొత్తం 1000 కాపీలు అయిపోయినాయి. టోటల్ గా అన్ని కాపీలు అయిపోయినాయి. అంత స్పీడ్ గా అయిపోయిన బహుశా ఉండదేమో. అది 120వ పేజీ దాంట్లో. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ 1893. 83 అంటే 5 సంవత్సరాలకి 3వ ఎడిషన్ వచ్చింది 93లో. ఆ ఎడిషన్ లోనేమో 145వ పేజీ. ఇంకొన్ని వివరాలు విషయాలు ఏదో చేర్చడంతో పేజీలు పెరిగినాయి. దానివల్ల ఇదే విషయము ఇప్పుడు ఇక్కడ వన్ ఫండమెంటల్ లా అని ఏదైతే చెప్పారో అది 145వ పేజీలో ఉంటుంది అని చెప్పారు. తర్వాత అడయారు వాళ్ళు వేశారు, ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్, మనం అడయారు, అది 6 వాల్యూమ్ గా వేశారు. ఆ ఎడిషన్ లోనే అట్లా 3 ఎడిషన్లుగా ఉండే. ఇప్పుడు అంటే మనకి ఆ పేజీ నెంబర్ కూడా చూసుకోవడానికి వీలుగా ఇచ్చారనమాట. యాజ్ ద ఎయిమ్ హియర్ ఈస్ టు ప్రజెంట్ ద బేసిక్ టీచింగ్ ఇన్ ద మోస్ట్ రీడబుల్ ఫార్మ్. ఒక సాధారణ పాఠకుడు, దీంట్లో పెద్ద పాండిత్యం ఇవన్నీ తెలిసి ఉండాలి, వాళ్ళకే ఇది అర్థమవుతుంది అన్నట్టు కాకుండా చాలా సామాన్యంగా కొంచెం భాష తెలిసి ఉంటే చాలు. ఇంకోటి ఏంటి, థియోసాఫీ అనగానే నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న కొంచెం ఐడియా, నా చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మనం ఏం చేయగలం, సేవ, ప్రేమ, ఇటువంటి కొంచెం కొద్దిగా ఉండాలి. కొంచెం అవి ఏవి లేవు అంటే కొద్దిగా కష్టం అవుతుంది, అది ఉన్నాయంటే చాలా తేలిక. ప్రాథమిక అర్హత ఏంటి, చదువు ఉందా లేదా, ఇవన్నీ పాండిత్యం ఉందా లేదా, గ్రహణ శక్తి ఉందా లేదా, ఇవన్నీ కాదు, నా చుట్టూ ఉన్న వారి కోసం అయిపోతుంది. As the aim here is to present the basic teaching in the most readable form. చాలా తేలికగా మనం చదువుకునేటట్టుగా. Some discretion has been exercised modifying the use of punctuation, capital letters and italics. అంటే మనకి ఏంటంటే దాంట్లోది తీసిస్తున్నారు కదా, ఎక్స్ట్రాక్ట్. దాంట్లో ఏం రాశారు, అక్షరాలు ఏం మార్చకుండా సేమ్ అవే మాటలు ఇక్కడ మనకి ఇస్తున్నారు. సీక్రెట్ డాక్టర్ లో, ద సీక్రెట్ డాక్టర్ లో ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ పేరాలు ఆ ప్యాసేజ్ కానీ ఆ పేరా కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తున్నారు. కానీ అంటే కొంచెం తేలిక చేయటం కోసం మనకి ఆ పంక్చువేషన్స్ లో కానీ ఇటాలిక్స్
ఇట్లా కొంచెం కొద్దిగా మార్పు చేశారు అనమాట. అంటే where this has been thought appropriate to facilitate first acquaintance with the text. ఆ తర్వాత ఎట్లాగో మనం ఒరిజినల్ బుక్ లోకి వెళ్తాం, దాంట్లో ఉన్నదన్నట్టుగా మనం చదువుతాం మనం. దానికి ముందుగా మనం అసలు పరిచయం చేయటం కోసం ఎక్కువ మార్పులు లేదు, చాలా కొంచెం మార్పులు మనకి తేలికగా ఉండటం కోసం ఆ మార్పులు కూడా. అంటే మన కోసం ఎన్నో విషయాలు, మన కోసం ఎంతో శ్రమ తీసుకుందనమాట ఇంతే హెచ్ హాస్కిన్స్. ఆ బేసిక్ టీచింగ్ చెప్పడం కోసం, వివరాలు చెప్పడం కోసం ఆమె ఇంత శ్రమ తీసుకోలేదు. వివరాల కోసం ఈ పుస్తకం ఇవ్వాల మనకి ఈ గ్రంథాన్ని. దేనికి ఇచ్చింది? బేసిక్ టీచింగ్. బేసిక్. మనం మన పరిస్థితి ఏంటంటే భాష వచ్చు మనకి, ఆలు నేర్చుకున్నాం, ఏబిసిడీలు నేర్చుకున్నాం, వాటితో చిన్న మాటలు, తర్వాత వాక్యాలు, తర్వాత స్టోరీలు మొత్తం వచ్చేసినాయి. స్టోరీల్లో ఉన్నాం ఇప్పుడు మనం. తీరా చూస్తే ఆ లెటర్ ఒక అక్షరంకి సంబంధించి మనకి, ఒక చిన్న మాటకి సంబంధించి ఏంటనేది మనం దారి తప్పామన్నమాట. కాబట్టి మళ్ళీ బేసిక్స్ కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అక్షరాలతో ఏర్పడినటువంటి 2 మాటలు, ఒక మాట. ఇట్లాగా ఈ సీక్రెట్ డాక్టర్ లో చెప్పిన విషయాలన్నిటికి సంబంధించి ఏది మూలంగా ఉన్నాయో వాటిని చెప్పడం కోసం ఆ మూలం ఫలానా చోట ఉన్నాయని బ్లావెట్స్ కి చెప్పిన వాటిని సేకరించి ఒక చోట పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం కూడా ఏంటి? మూలానికి సంబంధించినవి, ప్రారంభానికి సంబంధించినవి. ప్రారంభానికన్నా ప్రారంభం అంటే మనకి వ్యక్తము అనేది మనకి తెలిస్తేనే కదా ప్రారంభం అవటం. మనం ఇక్కడ జాయిన్ అయితే అప్పుడు ఇదంతా తెలుస్తూ ఉంది మనకి. ఈ స్కైప్ గ్రూప్ లోకి వచ్చి మనం జాయిన్ అయ్యాం, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందో మనకి తెలుస్తూ ఉంది. అంతకుముందు మనకు తెలియలేదు. అట్లా ఈ ప్రారంభం మరి అంతకుముందు కూడా ఉంది కదా, కానీ అది మనకు తెలియలేదు. అట్లాగా మనకి తెలిసిన దానికి సంబంధించి తెలియనిది ఏదైతే ఉందో ఆ మూలానికి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి ఈ మొత్తానికి ఆధారంగా ఉందో, ఏది ఆధారంగా ఉందో ఆ విషయాలకి చెప్పడం కోసం ఇది ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. కేంద్రం కేసు, కేంద్రం, సెంటర్ తెలిస్తే కానీ ఇప్పుడు సర్కంఫరెన్స్ గురించిన విషయం, మనం సర్కంఫరెన్స్ లో ఉన్నాం, ప్రస్తుతం తిరుగుతున్నాం, చుట్టూ తిరుగుతున్నాం, ఏమీ అంతుపట్టట్లేదు, అనేకత్వం అయిపోయింది. ఎప్పుడైతే చుట్టూ తిరగటం ఆగిపోయి నేరుగా సెంటర్ కేసు వెళ్ళిపోయాము, ఇంకా అక్కడి నుంచే మిగతా అంతా వస్తుంది అనేది అర్థమైంది. అంతకుముందు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలే మనకి. ఇప్పుడు కేంద్రం నుంచే మిగతా మొత్తం, కేంద్రమే అలాగా కేంద్రం నుంచి ఎమర్జ్ అవుతుంది. ఆ పాయింట్ నుంచే అలాగా వికసించినట్టుగా మొత్తం బాహ్యంగా వచ్చేస్తుంది, వ్యక్తమవుతుంది. ఎమర్జ్ మళ్ళీ దానిలోకి ముడుచుకుపోతుంది ఆ పాయింట్. కాబట్టి ఇంకా సర్కంఫరెన్స్ ఉందా మనకి? లేదు. ఇక అంటే మనం ఈ గ్రంథం ఎందుకు ఇచ్చింది మనకి? సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. పరిధి లేదు మనకి, ఇక సర్కంఫరెన్స్ లేదు, మొత్తం కేంద్రం. దానికోసం బేసిక్ టీచింగ్ అదనమాట. బేసిక్ టీచింగ్ ఎక్కడ చూసినా మొత్తానికి ఆధారమైన వాడే కనిపిస్తున్నారు. Each extract is preceded by an introductory note and a glossary of terms is given in Appendix B. ఇవన్నీ నెంబర్డ్ స్టేట్మెంట్స్ తీసుకుంది కదా. 1 ఫండమెంటల్ లా, 4 బేసిక్ ఐడియాస్, లాగా ఒక్కొక్క చోట 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. వీటికి సంబంధించి ఏం చేసిందంటే ఆమె, ఈచ్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ప్రెసిడెడ్ బై అన్ ఇంట్రోడక్టరీ నోట్. తాను స్వయంగా తానేంటి అనుకుంటా ఉందో, ఇది ఏం చెప్తా ఉంది మనకి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు
అన్నట్టుగా తన భావాన్ని నోటు రూపంలో ఇచ్చిందన్నమాట ప్రతిదానికి. అట్లాగే దీంట్లో వచ్చినటువంటి టర్మ్స్ కొన్ని సాంస్క్రిట్ టర్మ్స్ ఉంటాయి, కొన్ని బుద్ధిక్ టర్మ్స్ ఉంటాయి, రకరకాలవి ఉన్నాయి. అందుకని అవి అర్థం కావటం కోసం ఆ పారిభాషిక పదకోశం అని చెప్పి గ్లాసరీ బుక్ చివర ఇచ్చారు అపెండిక్స్ ఈగా. ఆ విధంగా పూర్తి చేశాను ఈ పుస్తకాన్ని అని చెప్తున్నాను. అంటే ఈ ఒక మాట ఏదైనా అర్థం కాలేదు మనకి, అప్పుడు ఏంటి మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. గ్లాసరీలోకి వెళ్ళిపోతే అపెండిక్స్ బిలో గ్లాసరీలో ధ్యాన్ చౌహాన్స్ అని ఉంది. ధ్యాన్ చౌహాన్స్ అనేటప్పుడు కల్లా మనకి వెంటనే అది ఏంటిది అని అనిపించవచ్చు. అప్పుడు దీంట్లోకి వచ్చేయాలన్నమాట. అపెండిక్స్ బి గ్లాసరీలో ద డివైన్ ఇంటెలిజెన్సెస్ చార్జ్డ్ విత్ ద సూపర్విజన్ ఆఫ్ ది కాస్మాస్, వాళ్ళని ఆర్కేంజల్స్ కూడా అని అంటారు. దాని వివరం ఇచ్చారనమాట. అట్లా అలాగే కారణ అనే మాట వస్తే కాజ్, కర్మ యాక్షన్, ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ మాదిరిగా మనకి ఏదైనా టర్మ్ ఏదైనా ఒక మాట మనకు అర్థం కాలేదు అని దాని వివరం ఏంటి, ఆ మాట దేన్ని తెలుపుతున్నది, ఏ మాట అయినా ఏంటి ఒక విషయాన్ని తెలపడం కోసం అది అక్కడ నిలబడి ఉంది. అక్కడ ఏంటి చెప్తుంది ఆ మాట, అవి దీనికి గ్లాసరీలోకి వెళ్ళొచ్చు అని అట్లాగా ఇచ్చారన్నమాట. ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా మనం పూర్తిగా అంటే విందు భోజనం లాగా అనమాట, అన్ని రకాలు పేర్చి సుష్టుగా భోజనం చేయడానికి వీలుగా ఈ గ్రంథాన్ని అందించారు. The listing of those ideas that must be recognized as fundamental to the theosophical system is to some extent arbitrary. అంటే మేము చెప్తున్నాం ఈ థియోసాఫికల్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అంటే దివ్య జ్ఞాన పరంగా ఈ సృష్టిని వివరించడం, ఈ సృష్టి రహస్యాల్ని బహిర్గతం చేయడం, ఈ సృష్టి యొక్క నిర్మాణం ఎలా జరిగింది, ఈ మానవ ఆవిర్భావం మానవ నిర్మాణం ఎలాగ జరిగింది, లా ఆఫ్ ఎవల్యూషన్ ఎలా జరుగుతూ ఉన్నది, పరిణామ ధర్మము, అలాగే లా ఆఫ్ కర్మ క్రియ ప్రతిక్రియ ఎలా జరుగుతున్నాయి, ఇట్లా ఈ వివరాలన్నీ కూడా మనకి ఇచ్చారు కదా. దివ్య జ్ఞానము అన్న దాంట్లో ఈ మొత్తం ఇచ్చారు. ఈ దివ్య జ్ఞానంలో ఇవ్వబడినటువంటి ఏవేవైతే ఉన్నాయో ఐడియాస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇది ఇంతేనండి, ఇంకేం మార్పు లేదు, ఇంతే ఇది అని అట్లాగా చెప్పడం లేదు. స్వచ్ఛందంగా ఆర్బిట్రరీ. మళ్ళీ ఈ ఐడియాని మీరు సొంతగా పరిశోధించండి, మీరు ఒక నిర్ణయానికి రండి. ఎందుకంటే ఆ గోదాదేవే చెప్పిందా, ఆ స్వామిలో కలిసిపోయినటువంటి ఆ గోదాదేవే చెలికత్తలకి ఏం చెప్పింది, విషయం ఇట్లాగుంది కాబట్టి వ్రతం చేద్దాం, మీకు నచ్చితే నన్ను అనుసరించండి, లేకపోతే మీ ఇష్టం, అది మీరు సొంతగా ఆలోచించుకోండి, మీ యొక్క ఇష్టంతో రండి ఇక్కడ, ఇట్లా స్వచ్ఛందంగా. అంతేగానే దీన్నే ఒక మతం చెప్పినట్టుగా దీన్ని దాటడానికి లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతే ఇలాగే ఉంటాయి అన్నట్టుగా కాకుండా ఆర్బిట్రరీ స్వచ్ఛందంగా అన్నమాట. సో we find that Madam Blavatsky presents the student of theosophy. Madam Blavatsky presents of theosophy with 3 fundamental propositions. తాళం చేతులు ఏవేంటి, వేటితో అక్కడక్కడ ఎలాగ నెంబర్డ్ స్టేట్మెంట్స్ పెట్టారో అవి చెప్తున్నారు. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. ఎవరు ఇచ్చారు ఇవి? మేడం బ్లావెట్స్కీ ప్రజెంట్స్ ద స్టూడెంట్ ఆఫ్ థియోసఫీ. దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేద్దాం, సత్యాన్వేషణ, ఈ సత్యాన్వేషకుల కోసం ఇచ్చారనమాట
దివ్య జ్ఞానము స్టూడెంట్ ఆఫ్ థియోసఫీ అంటే సత్యాన్వేషకుడు. ఇప్పటికే సృష్టి యొక్క వివరాలు తెలుసుకుని ఇట్లాగా అని చెప్పి పుస్తకం మూసి పక్కకి వెళ్ళిపోవటానికి కాదు. సత్యాన్వేషకుడు, స్టూడెంట్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన విద్యార్థి, దివ్య జ్ఞానమును అధ్యయనం చేయువాడు అంటే సత్యాన్వేషకుడు. దీని ద్వారా ఇంకా సత్యం దగ్గరికి వెళ్ళటమే కాదు, సత్యంగా మారిపోవటం. 100% అలాగైంది. 100% సత్యస్వరూపిణిగా మారిపోయింది. ఆమె సమాధి వద్ద ఈ మాటలు రాసి ఉంటాయన్నమాట. సత్యమును అనుసరించాను, సత్యమును వెతికాను, సత్యమును అనుసరించాను, సత్య స్వరూపిణి అయ్యాను చెప్పి రాశారు. అట్లాగా దివ్య జ్ఞానము స్టూడెంట్ ఆఫ్ థియోసఫీ అంటే సత్యముగా మారిపోవటం. మనం ఇక ఇట్లా ఇచ్చిందామె 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనలు. అలాగే 4 బేసిక్ ఐడియాస్, 4 మౌలిక అభిప్రాయములు. ఏ సమ్మరీ ఆఫ్ 6 నెంబర్డ్ పాయింట్స్, సంక్షిప్తముగా 6 అంశములు. ఏ ఫర్దర్ 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, నిర్ధారణ అయిన 5 అంశాలు. ఇవన్నీ ఒక వరుసలో ఉండవు, మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటాయి. అండ్ ది 10 ఐటమ్స్ రీక్యాప్చులేటింగ్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఐసిస్ అన్వైల్డ్. సంక్షిప్తంగా 10 అంశాలు. ఎక్కడవి? ఐసిస్ అన్వైల్డ్. అంతకుముందు చెప్పినవన్నీ కూడా ద సీక్రెట్ డాక్టర్. ఇది చివరిలో ఇచ్చారు. ఐసిస్ అన్వైల్డ్ మొదటి గ్రంథం మనకి మొట్టమొదటిగా 1877లోనే ఆమె ద్వారా అందింపబడింది ఐసిస్ అన్వైల్డ్. సరే, దాంట్లో అన్ని గజిబిజిగా ఉన్నాయి, కన్ఫ్యూషన్ గా ఉన్నాయి, ఒక పద్ధతిలో లేదు. తర్వాత ఆ టెర్మినాలజీ గానీ ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ క్లియర్ గా వివరంగా ఇద్దాము ప్రజాబాహుళ్యానికి అని చెప్పి అనుకున్న వాళ్ళు కాస్త ద సీక్రెట్ డాక్టర్ అనే ఇంకోరా పద్ధతిలో వచ్చేసింది. ఐసిస్ అన్వైల్డ్ కి అనుబంధంగా దాన్ని వివరించడం కోసం ఇద్దాము అనుకున్న గ్రంథం కాస్త ద సీక్రెట్ డాక్టర్ అన్న మహా గ్రంథంగా వచ్చేసింది అనమాట. ఈ ఐసిస్ అన్వైల్డ్ మొట్టమొదటిగా వచ్చింది కాబట్టి మనకి ది ఎసెన్షియల్స్ ఆఫ్ 10 ఐటమ్స్ అది ఎప్పుడు రావాలి? మనకి మొదట్లో చెప్పాలి కదా మనకి, కానీ అది మొదట్లో చెప్పలేదు. ఈ వరుస దీంట్లో ఉన్నట్టుగా తీసుకోలేదు. ఈ వరుస ఎట్లా చేశారు? ఇప్పుడు దీన్ని ఎవరైతే అధ్యయనం చేయబోతున్నారో వాళ్ళు ఈ వరుస ప్రకారము వెళుతున్నప్పుడు ఒక చక్కటి అవగాహన ఏర్పడటానికి, వెంటనే ఆ విషయం అర్థం అవటానికి వీలుగా ఇచ్చారనమాట. మళ్ళీ గజిబిజి పడకుండా, మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇదేనా అడగకుండా ఎవరికి వాళ్ళకే అర్థమయ్యేటట్టుగా అట్లా వరుస పెట్టారనమాట. దేని తర్వాత ఏది ఇస్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది అన్న విధంగా. Yet above and beyond all lists and enumerations of principles, there must ever be the affirmation of the one. ఇది మాత్రం మనం గుర్తుపెట్టు. There must ever be the affirmation of the one. ఏకత, ఏకత్వం, ఒకటి అని ఎందుకు అంటున్నాం అంటే మనం అనేకంలో ఉన్నాం కాబట్టి. మనకి కోటాను కోట్ల సంఖ్యలు తెలుసు మనకి. అందుకని ఇప్పుడు బ్రహ్మ 100 సంవత్సరాలకి చెప్పాలంటే 15 అంకెలు ఉన్న ఇది చెప్పాలి మనం. అట్లా ఎన్నెన్ని అంకెలు తెలుసు మనకి. అందుకని ఒకటి అని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఒకటే లేదు, ఉన్నది అంతే. ఉన్నది కూడా ఎందుకు? మళ్ళీ మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మన కోసం అది చెప్పాల్సి వస్తుంది. అది ఉందా లేదా తెలియదు, ఉంది అంతే అన్నట్టుగా. ఈ వన్, ఏకత, ఏకత్వం, ఒక్కటి. ద నేమ్లెస్ రియాలిటీ,
పేరు కూడా లేదు దానికి. పేరు పెట్టాలంటే తనకు తను పేరు పెట్టుకోరు కదా. మనకి మామూలుగా పేరు ఎవరు పెడతారు? మన తల్లిదండ్రులు, తాత ముత్తాత. ఆ సంప్రదాయం చూడండి ఎలాగ వస్తుందో. పేరు మనకి మనం పెట్టుకోం. నేమ్లెస్ రియాలిటీ. ఆయనకి పేరు పెట్టాం మనం, పరమాత్మని, విష్ణువు అని, ఇలాగా రకరకాల, ఒక్కొక్క దాంట్లో యెహోవా అని. నేమ్లెస్ రియాలిటీ మొత్తంలో వ్యాపించి ఉన్నది ఏంటి? ఇన్ని రకాలుగా మనం స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా. 3 ఫండా. ఈ స్టేట్మెంట్సే అసలు ఇంకా మూలానికి సంబంధించినవి. 3 ఫండమెంటల్, 4 బేసిక్ ఐడియాస్, 6 నెంబర్డ్ పాయింట్స్, 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 10 ఐటమ్స్. ఇట్లా ఇవే మొత్తం సారం తీసి అక్కడ ఒక చోట పెట్టారు. వీటన్నిటికీ మళ్ళీ మూలం ఏంటి? ఒకటి ఏకత. ద నేమ్లెస్ రియాలిటీ. రియాలిటీ యథార్థం, వాస్తవంగా ఉన్నది. మిగతాదంతా వాస్తవంగా ఉన్నది. యథార్థత అని ఎందుకు అన్నారు? ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి. మిగతాది ఏది వచ్చినా కానీ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనుమరుగైపోతుంది. చేంజ్. మిగతాదంతా చేంజ్. వాడు ఉండొచ్చు, రేపు ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది, ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలా నిరంతరము మార్పు, చేంజ్ అని. ఇది మాత్రం నో చేంజ్, చేంజ్లెస్ రియాలిటీ, ఫ్రమ్ విచ్ అండ్ ఇన్ విచ్ ఆల్ థింగ్స్ హ్యావ్ దేర్ బీయింగ్. ఏది ఉండడం వల్ల మనం ఇక్కడ పని చేయగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. అది ఆ నేమ్లెస్ రియాలిటీ. ఫ్రమ్ విచ్ అండ్ ఇన్ విచ్. ఇట్లా దాని నుంచి వచ్చాం కదా. ఇక మళ్ళీ వేరే మనం ఉన్నామా వేరే చోట అంటే లేదు. ఇన్ విచ్, దాంట్లోనే. కోటికి ఎక్కడ అవకాశం ఉంది? లేదు. అందుకే పరిధి లేని కేంద్రం అన్నమాట. మొత్తం దాంట్లోనే, మొత్తం దాని నుండే. ఫ్రమ్ విచ్ అండ్ ఇన్ విచ్. ఫ్రమ్ విచ్ అనేటప్పుడు కల్లా మళ్ళీ దాని నుంచి, ఆ రియాలిటీ నుంచి, అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చామండి, ఇక్కడికి వచ్చాం. అదంటే అది ఎక్కడో ఉన్నట్టుగా మనం, అంటే వైకుంఠం ఎక్కడో ఉంది, లేకపోతే హెవెన్ ఎక్కడో ఉంది, ఇక్కడ భూలోకానికి మేము వచ్చాం. అంటే దానికి దీనికి సంబంధం లేదన్నట్టుగా. ఇట్లా లేదు. భూలోకం కూడా దాంట్లో భాగమే. నువ్వు ఎక్కడ తిరిగినా దాంట్లో భాగమే. ఇన్ విచ్, ఆ నేమ్లెస్ రియాలిటీలోనే, ఆ రియాలిటీలో నుంచే బయటకు వస్తున్నాం, ఆ రియాలిటీలోనే ఉంటున్నాము, ఆ రియాలిటీలోనే కలిసిపోతున్నాము. దాని నుంచి విడిపడటం లేదు ఎక్కడ. ఆ ఏకత నుంచి విడిపడటం అనేది లేదు ఇక. ఆల్ థింగ్స్ హ్యావ్ దేర్ బీయింగ్ యాజ్ దేర్ కెన్ బి నో అండర్స్టాండింగ్ ఆఫ్ థియోసఫీ. మనం దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే without constant reference back to this fundamental unity. ఇట్లా అందరికీ ఆధారమైంది ఆ ఏకత, ఏకత్వం, ఒకటి, నేమ్లెస్ రియాలిటీ. అందరం ఎక్కడున్నాం? ఆ రియాలిటీలోనే ఉన్నాం. బట్ ఇది మనకి అర్థం కాకపోతే ఈ థియోసఫీ మనకి వితౌట్ యాజ్ దేర్ కెన్ బి నో అండర్స్టాండింగ్. అంటే ఈ దివ్య జ్ఞానం మనకి అవగాహన అవడం అనేది, ఈ దివ్య జ్ఞానము మనల్ని ఆ సత్యం దగ్గరికి తీసుకెళ్ళటానికి కానీ, సత్య స్వరూపులుగా మారడానికి కానీ మనకి అంతగా ఉపయోగపడదు అనమాట. మనకు అట్లా ఉపయోగపడాలి అంటే ప్రాథమికంగా మనకి ఒకటి ఎప్పుడు అది నిరంతరంగా ఉండాలన్నమాట.
ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. దీనికి అనుసంధానంగా ఒక ఫోను, ఏదో స్కైప్ ఫోన్ ఉంది మనకు అనుసంధానంగా. ఇదంతా వేరే వేరే చోట్లగా మీరున్నారు, నేను ఒక చోట ఉన్నాను. ఇదంతా జరుగుతూ ఉన్నది. అంటే ఇదంతా వేరు వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ మొత్తం కలిసి ఒక దాంట్లో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు. అంతా కలిపి ఈ చోటులో ఉన్నాం మనం. ఒకే చోటులో ఉన్నాం. ఈ చోటు ఎవరు? చోటుగా ఎవరు ఆవిర్భవించారు? ఆ నేమ్‌లెస్ రియాలిటీ. ముందు చోటుగా ఆవిర్భవించారు. ఆ చోటు నుంచి మిగతా లోకాలొచ్చేటట్టుగా చేశారు. ఆ లోకాల్లోకి మళ్ళీ రూపాలతో ఉన్నటువంటి ఈ జీవుల్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మానవుల్ని ఆ పరిణామ క్రమంలో వరుసగా చిన్న అణువు నుంచి మొదలుపెట్టుకుని ఈ జంతు స్థితి తర్వాత, జంతు స్థితి వరకు, దాని తర్వాత మానవుడు తర్వాత దివ్య మానవుడు, ఇట్లాగా బ్రహ్మ దాకా తీసుకువెళ్ళటం. ఒక చిన్న అణువు ప్రయాణం మొదలుపెట్టి బ్రహ్మ వరకు వెళ్ళడం. బ్రహ్మ అంటే ఒక పోస్టు. రాష్ట్రపతి ఎట్లాగైతే పోస్ట్ అలాగా ఉంది. 20 మంది వచ్చారు, 30 మంది వచ్చారు, ఎళ్ళిపోయారు. వస్తూనే ఉంటారు, ఎళ్ళిపోతూ ఉంటారు. పోస్ట్ అలాగా శాశ్వతంగా ఉంటుంది. అలాగా ఆ బ్రహ్మ పోస్ట్ కూడా అదొక పోస్ట్ అది. బ్రహ్మ దాకా మనం వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట ఈ ప్రయాణంలో. అందుకే దానికి మన పురాణాల్లో కూడా చెప్తారు. నెక్స్ట్ కాబోయే బ్రహ్మ హనుమంతుడు అని, ఆంజనేయ స్వామి అని. ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం థియోసఫీ దివ్య జ్ఞానము మనకు అర్థం అవ్వాలి అంటే నేమ్‌లెస్ రియాలిటీ ఇదంతా ఒకటి నడిపిస్తుంది. ఒకటే ఈ విధంగా కానీ ఒకటి అనేకమైనది అన్నది మనకు గుర్తుండాలి. ఒకటి అనేకమైనది. అంతేగాని ఒకటే అక్కడుంది. మిగతాయన్నీ ఇలాగ వేరు వేరుగా ఆయన ప్రసవిస్తుంటే తల్లి ప్రసవిస్తే మనం ఎలాగ బయటకొచ్చాము, తల్లి ఉంది వేరుగా, మనం బయట ఉన్నాం వేరుగా అన్నట్టుగా కాకుండా, ఇక్కడ ఏది కనిపించినా గాని ఆ పదార్థంతోనే నిండి ఉన్నది. ఆ రియాలిటీతోనే నిండి ఉన్నది. ఆ రియాలిటీనే కిందకి దిగింది. ఈ స్థితికి, ఈ రూపంలోకొచ్చింది. నీ నీరు మంచుగడ్డ కట్టినట్టు. మనకి చిన్న ఉదాహరణ ఏంటంటే నీరు మంచుగడ్డ కట్టినట్టు. వాయువులు నీరుగా పట్టుకున్నట్టు. వాయువులు నీరుగా మారినట్టు, జలముగా. చోటు వాయువులుగా మారినట్టు. లేతే అగ్ని వాయువులుగా మారినట్టు. చోటు అగ్నిగా మారినట్టు అలాగే. చోటు వాయువులుగా, వాయువు అగ్నిగా, అగ్ని జలముగా, జలము పృథివిగా. అది వరుస. ఈ మొత్తంలో ఎవరున్నారు? చోటే ఉంది. చోటు వాయువుగా మారింది. అట్లాగా చలన వేగం యొక్క ఆహ్, తగ్గటం వల్ల. ఈ లోకాలన్నీ ఎట్లాగా ఏర్పడ్డాయి? బ్రహ్మలోకము అత్యంత చలన వేగంతో ఉన్నది. ఆ లోకపు అణువులన్నీ గూడా. ఆహ్, ఎప్పుడైతే ఆ చలన వేగం కొంచెం తగ్గిందో, అప్పుడు దిగువ లోకానికి సంబంధించిన అణువులుగా మారిపోయాయి. అంటే క్రమక్రమంగా దిగువకు వచ్చే కొద్దీ చలన వేగము తగ్గుతూ వస్తున్నాయి. ఒకే అణువు, ఒకే పదార్థం. చలన వేగం తగ్గేటప్పటికల్లా స్థితి మారుతుంది. అట్లాగా భూలోకం దాకా వచ్చింది. స్థూల లోకం దాకా. స్థూల జగత్తుకి వచ్చింది. అంటే చలన వేగము చాలా చాలా తక్కువగా ఉందన్నమాట ఇక్కడ. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే చలన వేగం పెంచటమే, ఇంక వేరేం లేదు. మంచుగడ్డని జలంగా చేయాలంటే వేడి చేయటం. జలము వాయువులుగా మారాలి అంటే వేడి చేయటం. అంతే. దాంతో చలన వేగం పెరుగుతుంది. వేడి చేయటం ద్వారా ఏమవుతుంది? చలన వేగం పెరుగుతుంది. చలన వేగం పెరిగేటప్పటికల్లా ఈ స్థితి నుంచి అంతకు ముందు ఉన్నటువంటి స్థితిలోకెళ్ళిపోతుంది. అట్లా చలన వేగం పెరిగే కొద్దీ చోటుగా మారిపోతుంది. ఈ చోటెవరు? నేమ్‌లెస్ రియాలిటీ. బట్ ఒకడే ఇన్ని వ్యవహారాలు చేస్తున్నాడు తప్పితే, ఒకటే ఇన్నిగా మారుతూ ఇన్ని స్థితులుగా మారుతుంది తప్పితే,
ఇంకొకటి ఎక్కడ దీంట్లో రావడానికి లేదు. అది మనకి గుర్తుండాలి. అది ఒక పక్కన మనకి గుర్తుకు ఉండి అప్పుడు ఇవన్నీ చదువుతూ ఉండాలి. ఎందుకంటే మరి 7 లోకాలు, వాటికి సంబంధించిన 7 14 లోకాలు, వాటిలో ఉన్న జీవులు, ఆ పరిణామము, అన్ని ఎన్నెన్నో విషయాలు వచ్చేటప్పటికల్లా మనం కంగారు పడటానికి అవకాశం ఉంది. కన్‌ఫ్యూజ్ అవ్వటానికి అవకాశం ఉంది. గందరగోళ పడటానికి అవకాశం ఉంది. ఆ ఒకటిని మర్చిపోతాం. నేమ్‌లెస్ రియాలిటీని మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ చీమ కనపడింది మనకి. ఈ చీమ రియాలిటీకి సంబంధించిందా లేదా? ఆ నేమ్‌లెస్ రియాలిటీ, ఆ వన్ ఏదైతే ఉందో దానికి సంబంధం ఉందా లేదా? వన్నే ఇక్కడ చీమగా మారాడు అన్నది మనకి రావాలి. చీమ అస్తిత్వం ఎట్లా ఉంటుంది సెపరేట్‌గా? ఉండదు. స్థితి భేదం చేత మనకు అనిపిస్తూ ఉన్నది. అది మనకి జ్ఞప్తి ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఈ గందరగోళం పడటానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా మనం అవగాహన చేసుకోవటానికి అంతగా అవకాశం ఉండదన్నమాట. అవగాహన చేసుకోలేకపోతాం. కాబట్టి నిరంతరం ఏది గుర్తుండాలి మనకి? యాస్ దేర్ కెన్ బి నో అండర్‌స్టాండింగ్ ఆఫ్ థియోసఫీ వితౌట్ కాన్స్టెంట్ రిఫరెన్స్ బ్యాక్ టు దిస్ ఫండమెంటల్ యూనిటీ. ఏంటి ఆ ఫండమెంటల్ యూనిటీ? There must ever be the affirmation of the one, the nameless reality, from which and in which all things have their being. అదే మరి మనకి గజేంద్ర మోక్షణంలో గజేంద్ర మోక్షణం భాగవతంలో గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ప్రార్థిస్తాడు. ఇవే మాటలు అక్కడ కూడా. మొత్తానికి ఆధారం ఎవడు? ఎవరి నుంచి ఈ జగత్తులన్నీ వస్తున్నాయో, ఎవరిలో లీనమైపోతున్నాయో, ఎవరు ఈ మొత్తానికి ఆధారంగా ఉన్నాడు, ఈ మొత్తం తానుగా ఉన్నాడు, వాణ్ణి నేను ప్రార్థిస్తున్నానని చెప్పింది. పేరు లేదు. నేమ్‌లెస్ రియాలిటీ. ఎవ్వనిచే జనించు, ఎవ్వనిచే నేమ్‌లెస్ రియాలిటీ. భాగవతంలో మన భాగవతంలో కూడా మరి ఇదే పేరు వచ్చింది. నేమ్‌లెస్ రియాలిటీ. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుడిందమై. ఇట్లాగా సాగుతుంది అది. వాని నాత్మభౌనే శరణంబు వేడెదన్. ఎవడైతే ఎవడు వాడిని నేను శరణు వేడుతున్నాను. పేరు చెప్పలేదు. నేమ్‌లెస్ రియాలిటీ. ఫ్రమ్ విచ్ అండ్ ఇన్ విచ్ ఆల్ థింగ్స్ హావ్ దేర్ బీయింగ్. బట్ ఆయన తప్ప ఇంకా ఏమి ఇక్కడ లేదు అన్న భావన మనకి స్థిరపడాలి. అంటూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి స్థిరపడలా ఇంకా. మనకేంటంటే ఒక విషయం గుర్తుండాలి కొంచెం. కొంచెం అవగాహన ఉంటే, కొద్దిగా గుర్తుంటే అప్పుడు మనం ఇక్కడ చిక్కుపడకుండా, గందరగోళం పడకుండా మన అధ్యయనం చక్కగా కొనసాగుతుందన్నమాట. అది అసలు గుర్తు లేదనుకోండి, అది అసలు దాని పట్ల మనకి ఏమాత్రం అవగాహన లేదనుకోండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అనేకము. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది పుణ్యము, ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు. ఇట్లా రకరకాల వ్యవహారాల్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇది ఇట్లా జరుగుతుందేంటి? ఇలా జరిగితే బాగుంటుంది కదా! ఇట్లాగా. కాబట్టి అట్లా కాకుండా నేమ్‌లెస్ రియాలిటీ. ఎవరి నుంచి మనం వస్తున్నాం? ఫ్రమ్ విచ్ ఎవ్వనిచే జనించు. అండ్ ఇన్ విచ్ ఎవ్వని యందు డిందమై. ఆల్ థింగ్స్ హావ్ దేర్ బీయింగ్. మొత్తానికి ఆధారం ఎవడు? అది మనకి ఉండాలి ఒకడు. ఎవడో ఒకడు ఉండాలి. మనం వెనక్కి వెళ్తే మన దగ్గర నుంచి చూస్తాము. వెనక్కి వెళ్ళామనుకోండి, ఒకడు మిగులుతాడు చివరికి. వాడు. ఇంతమంది ఉన్నారా? ఇంతమందే. వాడే ఇంతమందిగా మారుతూ వచ్చాడు అంతే. స్థితి భేదం చేత రకరకాలుగా అనిపిస్తుంది. అది మనకు ఒక పక్కన గుర్తుపెట్టుకొని ఈ అధ్యయనాన్ని మనం ప్రారంభించాలన్నమాట. అప్పుడు అది స్థిరపడుతుంది మనకి. ఓహో! యెస్, కరెక్ట్. యథార్థం, వాస్తవం. ఒకడే ఇన్నయ్యాడు. తాను పెక్కులు కావాలను. అది కదా ఆయన అనుకున్నది. అది అంతే.
తానే పెక్కులయ్యాడు కానీ తాను చాలా మంది అట్లా కాలేదు. తాను ఒకడు అక్కడ ఉన్నాడు, విడిగా వేరే వాళ్ళు ఇల్లు ఇలాగ వస్తున్నారు. ఎట్లా? ఒకడే అనేకమయ్యాడు, తానే పెక్కులు అయ్యాడు. ఇది మనకు గుర్తున్నది. నేమ్లెస్ రియాలిటీనే మొత్తంగా మారిపోయింది ఇదంతా. అది ఆ ఫండమెంటల్ యూనిటీ. అది మనకి బాగా గుర్తుండాలి. ఆ రిఫరెన్స్, కాన్స్టెంట్ రిఫరెన్స్. రిఫరెన్స్ బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి మనకి. ఏది కావాలన్నా దాంట్లో ఉంటాయి మనకి. విషయం వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగా కాన్స్టెంట్ రిఫరెన్స్ అన్నమాట. ఫండమెంటల్ యూనిటీ, ద అన్ఈక్వోకల్ స్టేట్మెంట్ ఆఫ్ ద యూనిటీ. మాత్రం సందేహం లేదు, సందిగ్ధం లేదు, స్పష్టమైన స్టేట్మెంట్ ఆఫ్ ద యూనిటీ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఫస్ట్ ఇన్ దిస్ సెలక్షన్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్స్. అందుకోసం ఏం చేశారు ఇవి? ఉన్నదంతా ఒక్కటే అనే దాన్ని మనకి చెప్పడం కోసం, అది మనం నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి ముందుగా దాన్ని తీసుకొచ్చి పెట్టారు. వాస్తవంగా సీక్రెట్ డాక్టర్లో ఇది ముందు లేదు, వేరే ఇంకో విషయం ఏదో ముందు ఉంది. ఐసిస్ అన్వీల్డ్ అయితే అసలు ఫస్ట్ రాసిన బుక్ అది. దాంట్లో ఉన్న విషయం ముందు పెట్టి తర్వాత సీక్రెట్ వచ్చిన బుక్ ద సీక్రెట్ డాక్టర్లో రావాలి కదా. అట్లాగూ పెట్టలేదు. ఫస్ట్ బుక్ ఐసిస్ అన్వీల్డ్ చివరికి దోసేశారు. ఎందుకని? ఐసిస్ అన్వీల్డ్ అంతా వ్యక్తమైన ప్రపంచానికి సంబంధించిన విషయాలు, పర్టికులర్స్. అందుకని వాటిని చివరికి చేర్చారు. వ్యక్త ప్రపంచం మనం ఎట్లాగా దాన్ని గమనించాలి అన్నట్టుగా ఆ 10 అంశాలతో చివరి పెట్టారు. అదే ముందు పెట్టి ఉంటారు అనుకోండి, అప్పుడు మనం సైంటిస్ట్ లాగా మనం పరిశోధన చేసిన టైప్. సైంటిస్ట్ ఏంటి? వ్యక్త ప్రపంచానికి సంబంధించి, ఎఫెక్ట్స్ కి సంబంధించి, మన పంచేంద్రియాలకు అందేదానికి సంబంధించి మనం పరిశోధన చేస్తూ ముందుకెళ్తాం. అంటే చివరి అంటే మనం సరళ రేఖ ఏబి అన్నప్పుడు బి దగ్గర నుంచి ప్రారంభించాడు. బి దగ్గర నుంచి ప్రారంభించి నెమ్మదిగా ఈ సైంటిస్టులు పరిశోధన చేస్తూ ముందుకెళ్తారు. కానీ ఋషుల దర్శనము అట్లా కాదు, ఏ దగ్గర నుంచి. ఎందుకంటే ఏ పాయింట్ కి మొత్తం తెలుసు, మొత్తం ప్లాన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎంత దూరం వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎంత యాంగిల్లో వెళ్ళాలి, నిట్ట నిలువుగా వెళ్ళాలా, లేకపోతే యాంగిల్లో వంకరగా వెళ్ళాలా, లేకపోతే తిన్నగా వెళ్ళాలా, ఈ రేఖ ఎలాగ గీయాలి, ఎంత దూరం గీయాలి, ఎక్కడితో ఆగాలి అన్న విషయాలన్నీ ఎక్కడున్నా ఏ దగ్గర ఉంది. బికి ఏమీ తెలియదు, బి లాస్ట్ పాయింట్, అది ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది. బి మనకి మద్రాస్ టు హైదరాబాద్ అన్నాం, ఇంకంత హైదరాబాద్ చివరి స్టేషన్, అది ఇంకేం తెలియదు దానికి. అదే మద్రాసు స్టేషన్కి, ఆ చెన్నై స్టేషన్కి మొత్తం అన్ని స్టేషన్లు తెలిసి ఉండాలి, లేకపోతే ఎట్లా వస్తుంది చివరి స్టేషన్. కాబట్టి ప్రారంభ బిందువుకి మొత్తం తెలిసి ఉండాలి, చిట్ట చివరి బిందువు దాకా తెలిసి ఉంటే కానీ వాడు ప్రయాణం ప్రారంభించడానికి లేదు. అందువల్ల ఋషులు ఏంటి? ఋషుల దర్శనం మొత్తం టోటల్ గా అనమాట. ఆ నేమ్లెస్ రియాలిటీ ఎవరైతే ఉన్నారో వాడు ఎట్లాగా కిందకి దిగాడు, మొత్తం ఇన్నిగా ఎలాగా అనేకం ఎట్లాగా అయ్యాడు, మొత్తం వివరాలు వాళ్ళకి అందినాయి. కానీ మొత్తంలో మళ్ళీ ఫండమెంటల్ యూనిటీ, ఏకత్వం, వన్నెస్. ఎక్కడ చూసినా వన్. అట్లాగా వాళ్ళు దర్శించారు. అందుకని సీక్రెట్ డాక్టర్లో ఈ ఉన్నదంతా ఒక్కటే, ఆ ఏకత్వం గురించి చెప్పినటువంటి తాళం చెవి ఏదైతే ఉందో ఆ తాళం చేతిని ముందు మనకి ఇచ్చారు. అది మనం రేపు ఆ తాళం తిరుగుతాం, ఆ తాళం చేతిని మన చేతుల్లోకి తీసుకుందాం. వన్ ఫండమెంటల్ లా. దీంతో ఇవి ఇచ్చినటువంటి 4 వరల్డ్ పూర్తి అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి IHH అంటే ENTH హాస్కిన్స్ కదా, పూర్తి పేరు రాయాలా ఇక్కడ. IHH అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళటం కోసం? వివరాల్లోకి తీసుకెళ్ళటం కోసం కాదు, మూలంలోకి తీసుకెళ్ళటం కోసం. అందుకని అక్షరాలని తగ్గించేసింది త్రిమూర్తుల్లాగా.
త్రిమూర్తుల దగ్గరికి వెళితే ఇది త్రిమూర్తులకు కారణమైనటువంటి అమ్మవారు అయ్యవారు ఇంకా ఆ పక్కనే ఉంటారు కాబట్టి అంత దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. అటువైపుకి తీసుకెళ్తున్నాను నేను అని చెప్పడం కోసం ENTH హాస్కిన్స్ అంటే పూర్తి పేరు రాస్తారు ఎవరైనా కానీ ఫార్వర్డ్ అన్నప్పుడు. ఆ ముందు మాట కానీ పరిచయం కానీ ఇట్లాగా రాసి ఏం చేస్తారు, ఆ రాసిన వాళ్ళు పూర్తి పేరు రాస్తారు చివర. పూర్తి పేరు రాయలే ఏమి, IHH ENTH హాస్కిన్స్ కదా ఆమె పూర్తి పేరు. అది రాయకుండా IHH అని పెట్టింది. అంటే వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు, వివరాలు చెప్పడం కోసం ఈ గ్రంథం మీకు ఇవ్వడం లేదు. డీటెయిల్స్, నాట్ ఫర్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి, మూలం, బేసిక్, మూలము కావాలి, ఫండమెంటల్ కావాలి, ఫండమెంటల్స్, ప్రాథమికమైనటువంటి మొట్టమొదటిగా ఏముందో అది కావాలి మనకి. అప్పుడు దాని నుంచి ఇవన్నీ చూసుకోవడానికి వీలవుతుంది. మొత్తం ఇప్పుడు మనకు వస్తుంది అనమాట. అందుకని ఎంత సింబాలిక్ గా పెట్టిందో చూడండి. IHH తో ముగించింది అనమాట. తన ఫార్వర్డ్ ని, తన ముందు మాటనే మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో చెప్పి చెప్పకుండా బాగా అక్షరాలతో మనకి అందించింది, అక్షరాలతో అందించారనమాట. IHH అంటే మూలం కేసి తీసుకువెళ్తుంది మనల్ని ఈ గ్రంథం. ఓకే, సో రేపు మనం ఇక అసలైన గ్రంథంలోకి వెళదాం. 1 ఫండమెంటల్ లా అనేది సీక్రెట్ డాక్టర్ ఎక్కడ ఉందో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదర శ్రోతలందరికీ ధన్యవాదములు. తర్వాత రేపు మనం సీక్రెట్ డాక్టర్లది చెప్పుకోబోతున్నాం.